ఆయన ఇవాళ ఈ సినిమాలన్నీ కేవలం అట్లా మీకు నచ్చడమే కాకుండా అటు ఇండస్ట్రీకి కూడా ఒక ఉడత అటు పరోక్షంగా ఎంతోమంది ఉన్నారు సినిమా మీద ఆధారపడి సినిమా ఇండస్ట్రీలో, అటు ఎగ్జిబిటర్స్ అయితేనేమి, పంపిణీదారులు అయితేనేమి, సినిమాకు పనిచేస్తున్న వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అలాగే మంచి సినిమాల వల్ల మంచి సందేశంతో మీ అందరూ కూడా విజ్ఞానం వినోదం రెండు పంచాలన్నదే నా ధ్యేయం. సరే, ఈ సినిమా మొదటి డైరెక్టర్ బాబీ కొల్లి, ఇది కథ కరెక్టే. సరే, వచ్చారు ఆయన, కలిశారు. ఒక ఫ్రెష్నెస్ కనిపించింది మామూలు చూసినప్పుడు. డైరెక్టర్ గారిని చెప్పినప్పుడు, మా నిర్మాత వంశీ గారు చెప్పినప్పుడు వచ్చారు, కలిశారు. వంశీ గారు కూడా ఎంతో అనుభవం ఉంది, ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో బ్యానర్లు ఉన్నాయి ఆయనవి, హారిక సితారాని, ఇట్లా ఎన్నో సినిమాలు తీస్తూ ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు ఆయన. ఎంతో మంచి సినిమాలు కూడా తీస్తున్నాడు ఆయన. మరి బాబీ గారిని తీసుకొచ్చా అంటే ఏదో ఒక విషయం ఉంది. అంతేకాకుండా ముందుగా ఒక బాబీ బాలయ్యని ప్రేమించిన పీరియడ్లాగా నేను అన్నాను. మొత్తం పూర్తిగా చూసేశాడు. అలాగే ఎంతో సున్నితంగా, ఎంత నవ్వుతూ, అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా లొకేషన్లో నాలో ఉన్న ఈ నవరసాలను రాబెట్టుకున్నాడు బాబీ. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను, ఈ ముత్యాలు ఏటువాలుగా దొల్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అందంగా అందరి దగ్గర నుంచి, నటుల నుంచే కాదు, అటు సాంకేతిక నిపుణుల నుంచి అందరి గురించి కూడా వాళ్ళ పనితనాన్ని రాబెట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు మా బాబీ.